హెచ్ఎండిఏలో విజిలెన్స్ సోదాలు నిర్వహించింది. దాదాపు 50 మంది స్పెషల్ టీంతో తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అనుమతిచ్చిన ఫైల్స్ ఇవ్వాలని అధికారులను కోరింది ఈ బృందం. హెచ్ఎండిఏ డైరెక్టర్ల అవినీతే లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. మైత్రివనం 4వ అంతస్తులో ఉన్న అన్ని ఫైల్స్ సీజ్ చేశారు. హెచ్ఎండిఏలో విజిలెన్స్ సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, మొత్తం దాదాపు 50 మంది స్పెషల్ టీంతో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏలో అటు విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ పూర్తిగా అవినీతిమైపోయింది. హెచ్ఎండిఏ ఇప్పటికే ఆయన డైరెక్టర్ గా పనిచేస్తున్న శివబాలకృష్ణ అన్నట్టు ఏసీబీ అరెస్ట్ చేసింది. అతని దగ్గర దాదాపు 2,000 కోట్ల పైసలకు ఆశ్రమం గుర్తించడం జరిగింది. అయితే హెచ్ఎండిఏ అవినీతికి అక్రమాలకు పూర్తిగా కేంద్రీయంగా మారిపోయిందన్న ఆరోపణల మేరకు హెచ్ఎండిఏ మీద కూడా త్వరలోనే సోదాలు చేస్తారని చెప్పి ఇప్పటికే సీఎం ప్రకటించున్నాడు. ఆ మేరకు ఇవాళ కొద్దిసేపటి నుంచి హెచ్ఎండిఏ పైన విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే హెచ్ఎండిఏ దాదాపు గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన అనుమతులు కావచ్చు, పర్మిషన్లు కావచ్చు, లేకుంటే వెంచర్స్ వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చిన పర్మిషన్ల పైన ప్రధానంగా దృష్టి పెట్టింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున దాదాపు 720 పైచీలకు ఏదైతే ఫైల్స్ ను క్లియర్ చేసిన ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ నేపథ్యంలో ఆ 720 ఫైల్స్ ఎవరెవరికి ఇచ్చారు, అనుమతులు ఏంటి, ఎవరెవరు అనుమతులు తీసుకున్నారు అనే కోణంలో పూర్తి కూడా అటు దర్యాప్తు చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే హెచ్ఎండిఏ శివబాలకృష్ణ హయాంలో అంటే డైరెక్టర్ గా ఉన్న కాలంలో కావచ్చు, ఎలక్షన్స్ ముందు దాదాపు 720 ఫైల్స్ క్లియర్ చేసిన ఆరోపణ నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ పూర్తిగా అన్ని ఫైల్స్ ను కూడా పికప్ చేసుకుంది, వాటన్నిటిని పరిశీలిస్తుంది, డైరెక్టర్లను విచారిస్తుంది. ఇప్పటి వరకు ఎవరెవరికి అనుమతి ఇచ్చారు, ఎక్కడ అనుమతులు ఇచ్చారు, ఏ కంపెనీలకు అనుమతి ఇచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయి కూడా విచారణ చేస్తుంది. అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి ఇప్పుడే చెప్పిన దాని ప్రకారం విజిలెన్స్ సోదాలు చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించున్నారు. ఆ మేరకు విజిలెన్స్ సోదాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ వైట్ల. రైట్, అది హెచ్ఎండిఏ డైరెక్టర్ల అవినీతి లక్ష్యంగా సోదాలు జరిగినట్లు సమాచారం. మైత్రివనం 4వ అంతస్తులో ఉన్న అన్ని ఫైల్స్ ని సీజ్ చేశారు.